నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఇక్కడ అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధాలు కుదుర్చబడును. అలాగే ఎలాంటి కులానికైనా రెండో వివాహం కోసం చూస్తున్న వారికైనా ఇది ఒక చక్కటి వేదిక అవుతుంది. సో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించాలి అనుకుంటే 9860044439 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్కి మీ కనుక మీరు బయో డీటెయిల్స్ ఇంకా ఏవైనా కనుక్కోవాలి అనుకుంటే ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసినట్టయితే మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నుంచి మీకు మళ్ళీ కాల్ వస్తుందండి. మీరు వారు మీతో మంచిగా క్లియర్గా మాట్లాడి మీకు సూట్ అయ్యే సంబంధాలను చూపిస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ కొనాల భాగ్యలక్ష్మి గారైతే మన స్టూడియోలో ఉన్నారు. మేడంతోనే మాట్లాడదాం. అండ్ అలాగే ఎవరైతే మంచి సంబంధాల కోసం చూస్తున్నారో ఇప్పుడు లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కనుక మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మేడంతోనే మాట్లాడొచ్చు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ముందుగా నిన్న గణేష్ చతుర్థి, బట్ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి బిలేటెడ్గా హ్యాపీ గణేష్ చతుర్థి. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మ. మరి ముందుగా కార్యక్రమాన్ని ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. డెఫినెట్గా. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా చక్కగా పాడారమ్మా. అమ్మ, మరి ఇప్పుడు గణేష్ చతుర్థి మొదలైపోయింది. అసలు ఈ 9 రోజులు అనేవి చాలా మంచి రోజులు, నవరాత్రులు అని మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి టైంలో మరి పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్వరగా వివాహం కావాలి అని అంటే మరి గణపతి ముందు ఏ మంత్రాన్ని జపిస్తూ పూజ చేస్తే వాళ్ళకి త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుందో తెలియజేయండి. చాలా సులభం అమ్మ. గణేశుడిని మెప్పించడం అంటే ఎంతో సులభమైన విషయం. ఎలా అంటే కనుక ఆయన ఆది పూజ దేవుడు, అంటే ఆదిగా అనాదిగా సనాతనంగా కూడా ఈ గణపతిని పూజించడం అనేది వస్తుంది. మన దేశంలోనే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా చెప్పాలంటే కనుక ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని రోజు ఈ 9 రోజులు కూడా, అంటే నిన్నటి రోజు అయిపోయింది కానప్పటికీ కూడా 9 రోజులు కూడా గం గణపతే నమః 108 టైమ్స్ చాలా సులభంగా అనుకొని మీరు ఆ గణపతి చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. చేసినట్లయితే తప్పనిసరిగా 21 ప్రదక్షిణాలు చేస్తే మీకు మీరు అనుకున్నటువంటి పనులు వెంటనే విఘ్నాలు లేకుండా అవుతాయి. అవి పెళ్లి సంబంధాలు అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు, ఉద్యోగాలు అయి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా విన్నర్గా మీరు మారిపోతారు. రైట్ అమ్మా. మరి ఈరోజు మీరు ఎటువంటి ప్రొఫైల్స్ తెచ్చారో మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒకసారి చదివి వినిపించండి. డెఫినెట్గానమ్మా, డెఫినెట్గా. ఆర్యవైశ్య క్యాస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. ఆర్యవైశ్య క్యాస్ట్లో 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి ఈ వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, బెంగళూరులో 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈయన 40,000 రూపాయల శాలరీ వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిలు 27 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది పాప, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు ఆర్యవైశ్య క్యాస్ట్, 5'5" హైటు, బీటెక్ చేసి యుఎస్లో 100K వస్తుంది పాపకి. తగినటువంటి వరుడు కావాలి. 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసింది పాప, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్ వరుడు కావాలి. అమ్మ, మరి ఎవరైతే మామూలుగా పెళ్లి కాని యువతి యువకులు ఎవరైనా సరే వారి తల్లిదండ్రులు మంచి సంబంధం కావాలి అని కోరుకుంటారమ్మా. మరి ఒక మంచి సంబంధాన్ని చూసే ముందు ఎలాంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఏ తల్లిదండ్రులైనా సరే సమయానికి పెళ్లి చేసేస్తే బాధ్యత నుంచి మనము ఇదవుతాం అనుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా బాధ్యత తీరేటటువంటి వాళ్ళు అదృష్టవంతులు కొంతమంది అయితే, కొంతమందికి తెలియనటువంటి ఎంక్వైరీలు కరెక్ట్గా చేయకపోయినా, అంటే పరిశీలన
సరైనటువంటి ఎంక్వైరీలు చేయకుండా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకొని వారం రోజుల్లో పెళ్ళి, 4 రోజుల్లో పెళ్ళి, 15 రోజుల్లో చేసేయాలి అనే దానిలో ఎంక్వైరీలు ఉండక తర్వాత కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. అందువల్ల ఎప్పుడైనా సరే టేక్ ఏ ఓన్ టైం, బాగా ఎంక్వైరీ చేసుకునే ముందడుగు వేయటం అనేది చెప్పదగిన సూచన. ఓకే అమ్మ, ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 170Kలో ఉంది, H1B ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది, ఎంఐ, ఎంఎస్ చేసింది అక్కడ, 140Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది పాప, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంబీఏ కూడా చేసింది, ఎంఐ, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఐ, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంబీఏ, 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రైట్ అమ్మ, చక్కటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు. మరి టీవీ చూస్తున్న వారు ఇంకా ఏమైనా డైరెక్ట్గా మేడంతోనే మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ లేదు అందరి ముందు మేము మాట్లాడదలుచుకోలేదు అని అనుకుంటే కనుక 9966044439 అనే వాట్సాప్ నెంబర్కి మీరు కనుక బయోడేటా అవన్నీ డీటెయిల్స్ పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నుంచి మీకు కాల్ వస్తుంది. సో మంచి సంబంధాలు కుదుర్చబడతాయి. అమ్మ, మరి నేను జనరల్గా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో దానికి సంబంధించి యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటానమ్మా. అందులో ముఖ్యంగా గ్రహ మైత్రి, నాడి మైత్రి అని విన్నానమ్మా. దాని గురించి క్లియర్గా మా కోసం. తప్పనిసరిగానమ్మా. అమ్మ, గ్రహమైత్రి అంటే ఏమిటంటే కనుక ఇద్దరు గ్రహాలకి మధ్య షష్టాష్టకాలు లాంటివి కానీ ఏమి విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేది గ్రహమైత్రి అంటూ ఉంటారు. అంటే ఆ లగ్నాత్తు ఈ లగ్నాత్తు ఇద్దరు స్నేహితులా కాదా అని చూసుకోవాలి. ఇప్పుడు సపోజు సింహ లగ్నం అనుకోండి, వీళ్ళదేమో మనకి మకర లగ్నంగా అయిందనుకోండి, అంటే శని భగవానుడిది. ఈ యొక్క లగ్నాధిపతులు ఇద్దరికీ పడదు. అందువల్ల అక్కడేమో రవి తండ్రి కొడుకైనప్పటికీ కూడా ఇక్కడేమో శని. అందువల్ల ఆ విధంగా లగ్నమైత్రి అనేది గ్రహమైత్రి కింద వస్తుందన్నమాట. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా రెండో విషయం ఏమిటంటే కనుక అప్పుడు చంద్రమా మనస్సో జాతః అంటూ ఉంటాం. మనస్సుకు కారకుడు చంద్రుడు. అలాంటి చంద్రుడు మనకి ఎంతో ఇష్టంగా అనిపిస్తే కదా వాళ్ళు జీవితకాలం అంతా కూడా భరిస్తాం. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ భార్యాభర్తలు అనేవాళ్ళు ఆ విధంగా భరించాలంటే ఇష్టత కావాలి. దానికి నాడీ మైత్రి చాలా సహకరిస్తుంది. నాడీ మైత్రి అంటే ఏమిటంటే కనుక ఇద్దరికీ కూడా ఒకరినొకరికి ఒక విధమైనటువంటి అంటే ఆకర్షణ అనేది ఉంటే భార్యాభర్తల జీవితాలు కూడా ఆ చివరి వరకు కూడా అదే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగంతో ముందుకు వెడతాయి. అందువల్ల గ్రహమైత్రి, నాడీ మైత్రి కూడా వివాహ పొంతనలలో చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. రైట్ అమ్మ, చాలా చాలా చక్కగా చెప్పారు. అమ్మ, మరి మా కోసం మరికొన్ని ప్రొఫైల్స్. డెఫినెట్గానమ్మా. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఎంటెక్, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, యూఎస్లో ఉన్నాడు, 140K వస్తుంది, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్, ఇతను ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు, నెట్లో చదివాడు, అతను 120Kలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ, చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 150Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి, హైదరాబాద్లోనే. కులాంతర వివాహం 32 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తున్న అబ్బాయికి 20 లక్షల ప్యాకేజ్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎన్ని ఓసీ ఎన్ని బీసీ చూస్తారు. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఐఐటీ చేశాడు, ఇతను 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఎస్సీ మాలా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కొన్ని అంటే సెలెక్టెడ్గా తీసుకొచ్చానమ్మా, రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు అమ్మాయిలుని, అవి కూడా మనం చెప్పేసుకుందామా? ఓకే అమ్మా, చెప్పేసేయండి. ఓకే. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 300Kలో ఉన్నాడు, ఈ పిల్లాడు, I-140 ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి.
రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ చేస్తున్నాడు, 200 సిఆర్ ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 150K వస్తుంది, పిఆర్ ఉంది అక్కడ, 50 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, ఎంటెక్ చేసి ఐఐటి, ఓన్ బిజినెస్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, 30 లక్షలు వస్తుంది అతనికి, ఒక 100 సిఆర్ ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, వెనకాల కూడా 10 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి హైదరాబాద్లోనే. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 3 లక్షలు వస్తుంది నెలకి, ఒక 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఏటమ్మా చక్కటి ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చారు. మరి జనరల్గా ఎవరైనా సరే అబ్బాయికైనా అమ్మాయికైనా ఫలానా ఏజ్లోనే వివాహం కావాలి అని అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే కొందరికి ఇన్ జనరల్గా ఎంత చూసినా కూడా ఆ టైంకి కుదరదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సాధారణంగానమ్మా ముహూర్తాలు కొంతమందికి అంటే యోగాలు ఉంటాయి, కళ్యాణ యోగం వచ్చిందా లేదా అని చూపించుకుంటూ ఉంటారు. అది ఏమిటంటే గురుబలం గట్టిగా ఉన్నప్పుడు, శుక్రబలం, గురుబలం, రవిబలం ఇవి ఉన్నప్పుడు అబ్బాయికి ఏంటి అమ్మాయికి ఏంటి చాలా బాగుంటుంది, వివాహం అయిపోతుంది, సకల సౌఖ్యాలతోటి ఆనందంగా ఉంటారు, ఆ తదుపరి పిల్లలు కూడా అయిపోతారు, అన్నీ స్పీడ్గా అయిపోతూ ఉంటాయి. పెళ్ళి సంబంధాలు మొదలుపెట్టిన 3 నెలల్లోనే పెళ్లి కుదిరిపోయిందంటే చాలా సంతోషించేస్తారు. ఇది మొన్నే కదా మొదలుపెట్టాం అప్పుడే అయిపోయిందని. ఆ విధంగా కాకుండా 6 నెలల తర్వాత సంవత్సరం దగ్గరగా వచ్చి చెడిపోతూ ఉంటాయి. ఎన్ని సంబంధాలు చూసినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు. అబ్బాయికి ఏంటి అమ్మాయికి ఏంటి ఏదో వంక పెడుతూ ఉంటారు. అంటే ఏమిటి, వీళ్ళకి జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి పెళ్లి దగ్గరికి వస్తుల్లోకి దగ్గరగా వచ్చిన సంబంధం కూడా ఊహ అన్నదే మళ్ళీ ఊహ అంటారు. ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి జాతక ప్రభావం అంటే రాహుకేతువుల సమస్యలు అయి ఉండొచ్చు, నాగదోషాలు అయి ఉండొచ్చు, పితృదోషాలు అయి ఉండొచ్చు, ఇలా రకరకాల దోషాల వలన ఈ వివాహాలు దగ్గరగా వచ్చిన సంబంధాలు వెళ్ళిపోవడం, తగినటువంటి పరిహారాలు చేసుకున్న తదుపరి వివాహం కుదరడం, పెళ్ళిళ్ళు అవ్వడం జరుగుతుంటుంది. ఓకే అమ్మ, మరి మీరు అన్నట్టుగా గ్రహాలు అవి కలిసి రావాలి అని అంటుంటారు. జాతకం చూయించుకున్నాక పెళ్లి సంబంధాలు చూస్తే బెటరా, లేకపోతే పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత జాతకాలు చూసుకుంటే బెటరా? జాతకం ఒకసారి పరిశీలన చేయించుకున్న తర్వాత పెళ్లి సంబంధాలకి రావడం అనేది చాలా మంచిది. కారణం ఏమిటంటే కనుక జాతకంలో ఏదైనా చిన్న పొన్న దోషాలు ఉన్నాయనుకోండి, అది ఆటోమేటిక్గా మనం క్లారిటీ చేసేసుకుంటాం కదా, ఆ రెమెడీస్ చేంజ్ చేసుకుంటాం, దానాలు ఇప్పించేసుకుంటాం, పూజలు చేయించేసుకుంటాం, ఏమైనా హోమాలు ఉంటే హోమాలు చేయించేసుకుంటాం. ఏదైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు అష్టమ కుజుడు ఉన్నాడు, అప్పుడు అదేమిటంటే మాంగళ్య దోషం అంటాం. ఆ విధంగా కూడా దోషాలు చేయించిన తర్వాత అమ్మాయిలకేంటి అబ్బాయిలకేంటి మా దగ్గరికి వచ్చిన తర్వాత చేయించుకునే వాళ్ళు, చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు నాకు. ఆ విధంగా కూడా చేయించి ఆ తదుపరి సంబంధాలు పడితే వెంటనే అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున పిల్ల పాపలను ఎత్తుకునే ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అమ్మ, మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో రెండవ వివాహం కోసం చూస్తున్న వారికి కానీ, అలాగే నూతనంగా పెళ్లి చేసుకోవాలి అని యువతి యువకులు ఎవరైతే వాళ్ళు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అని తెలిసిందమ్మా. మరి మరికొన్ని ప్రొఫైల్స్ మా ఆడియన్స్ కోసం తప్పనిసరిగా చెప్తానమ్మా. అప్పుడు రెడ్డిస్ గర్ల్స్ కూడా వెల్ సెటిల్డ్ చెప్పేశాక అప్పుడు సెకండ్ మ్యాచ్లోకి పెడదాం. సరేనమ్మా. ఓకే. రెడ్డి గర్ల్స్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, 200K వస్తుంది, పిల్లకి H1B ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ ఐఐటి చేసి హైదరాబాద్లోనే 45 లక్షల శాలరీలో ఉంది పాప, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి డాక్టర్ వరుడు, ఎండీ చేసిన వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, ఎనాలిసిస్ట్గా పనిచేస్తుంది అమ్మాయి, 19 లక్షల శాలరీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ అమ్మాయికి 100 సిఆర్ ప్రాపర్టీ ఉంది, తగినటువంటి బిజినెస్ మ్యాన్ అయితే చూస్తామంటున్నారు. ఎవరైనా బిజినెస్ మ్యాన్ అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఈఎంఐ 5'4" హైటు, ఈఎంఐ కూడా అక్కడ డిగ్రీ చదివింది, ఎక్కడంటే యుఎస్లో సిటిజన్షిప్ ఉంది, 50 కోట్ల దాకా ప్రాపర్టీ ఇస్తారు. ఈఎంఐకి తగినటువంటి అంటే ఇక్కడ డాక్టర్ అయితే కనుక అక్కడ ఫ్యామిలీ అంతా డాక్టర్సు, అందువల్ల అక్కడికి తీసుకువెళ్ళడానికి ఇష్టంగా ఉన్నారు. 28 సంవత్సరాలు 29 సంవత్సరాల లోపులో ఉండాలంటున్నారు. ఎవరైనా సరే ఆలోచించి డాక్టర్ వరుడు ఉన్నవాళ్ళు అక్కడ ఎంఎస్ చేయడానికి సిద్ధపడితే కనుక వీళ్ళకి ఓకే.
రైట్ అమ్మ, చక్కటి ప్రొఫైల్స్ అయితే చెప్పారు. అండ్ మరి టీవీ చూస్తున్న ఆడియన్స్కి చెప్పేది ఏంటి అని అంటే, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఎలాంటి కులానికైనా ఎలాంటి వర్ణానికైనా రెండవ వివాహం కోసం చూస్తున్న వారికైనా ఇక్కడ చక్కటి సంబంధాలు అయితే చూడబడతాయి. అలాగే ముఖ్యంగా డిగ్రీ ఆపై చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ సంబంధాలు కుదుర్చబడతాయి. ముఖ్యంగా హిందువులకు మాత్రమే సంబంధాలు కుదుర్చబడతాయి. సో 9860444399 అనే వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ బయో డీటెయిల్స్ పంపించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నుంచే మీకు కాల్ వస్తుంది. సో మీరు మాట్లాడుకొని మంచి సంబంధాలు కుదుర్చుకోండి. మరి అమ్మ, మరి మా కోసం మరికొన్ని ప్రొఫైల్స్. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు ఇందాక సెకండ్ మ్యాచ్ అన్నారు కదా, అందుకని కొంచెం సెకండ్ మ్యాచ్ చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్లో 31 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఎస్ యూఎస్లో ఉంది పిల్ల, 120K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 33 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి ఇక్కడ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ రెండో పెళ్ళి, 36 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. కమ్మ క్యాస్ట్ 37 సంవత్సరాలు, అబ్బాయి, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, సొంత కంపెనీ ఉంది, వెల్ సెటిల్డ్, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి, 34 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి, 28 సంవత్సరాలు, ఈ అబ్బాయి 5'5" హైటు, బీటెక్ చేశాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ రెండో పెళ్ళి, 31 సంవత్సరం, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఈ పాప 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ రెండో పెళ్ళి, 31 సంవత్సరం, 5'3" హైటు, బీటెక్, 70,000 జీతంలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ రెండో పెళ్ళి, 30 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసింది అమ్మాయి, ఒక 50,000 జీతం వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ రెండో పెళ్ళి, 33 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి, 40 సంవత్సరాలు, 5'5" హైటు, బీఫార్మసీ, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రైట్ అమ్మ, చక్కటి ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చారు. మరి టీవీ చూస్తున్న ఆడియన్స్కి చెప్పేది ఏంటి అని అంటే 9860444399 అనే వాట్సాప్ నెంబర్ని కనుక మీరు సంప్రదించినట్లయితే ఆ నెంబర్కి మీరు బయోడేటా పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నుంచి మీరు అంటే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో మంచి సంబంధాలు కూడా చూపిస్తారు. సో మీరు అలా మాట్లాడుకొని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కార్యక్రమం జరుగుతోంది కాబట్టి మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేసి డైరెక్ట్గా మేడంతో మాట్లాడి మీరు ఎటువంటి సంబంధాలు కావాలని కోరుకుంటున్నారో క్లియర్గా డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. మరి అమ్మ, మామూలుగా పెళ్లికి సంఖ్యాబలం కూడా చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. మరి దాని గురించి ఒక వివరణ. సాధారణంగా ఎలా ఉంటుందంటేనమ్మా, జ్యోతిష శాస్త్రాల ప్రకారం మామూలుగా వాళ్ళు కూడా సామాన్యులు కూడా చూసుకుంటూ ఉంటారు. ఏమనంటే మరి మార్కులు కలిసాయి, 18 మార్కులు వచ్చేసాయి, పెళ్లి చేసేయచ్చు వీళ్ళకి అని అంటూ ఉంటారు. 18 మార్కులు వచ్చేస్తే పెళ్లి చేసేయచ్చు, కరెక్టే. కానీ 18, 36 మార్కులు కదా అసలు పరీక్షకి పాస్ అవ్వడం. కానీ అన్ని మార్కులు రాకపోయినా పెళ్లి చేయవచ్చు. ఒకవేళ 18 రాకపోయినా అన్నీ బాగుండి ఇతర గ్రహాలు వీళ్ళకి అనుగ్రహంగా ఉండి ఆ తదుపరి ఏమిటంటే కనుక దశలు బాగుంటే కూడా కొంచెం మార్కులు అటు ఇటు అయినా కూడా కొంతమందికి పెళ్లి చేస్తారు. మీరు ఇంతకుముందు అన్నట్టు గ్రహ మైత్రి గనక నాడి మైత్రి గనక కలిసినట్టయితే కూడా అలా అంటే విడాకుల వరకు వెళ్లకుండా నైదంతారులు గట్రా పడకుండా ఉంటే మనము ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే లాస్ట్ మినిట్లో 1 మార్కో 2 మార్కులో తగ్గితే చేయకూడదా అంటే అన్నీ బాగున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు, ఏదైనా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు. అదేవిధంగా కొంతమందికి కదలి వివాహాలు చేయిస్తూ ఉంటాం అబ్బాయిలకి, అమ్మాయిలకి కుంభ వివాహాలు చేపిస్తూ ఉంటాం. దానివలన కూడా వివాహ దోషాలు, మాంగళ్య దోషాలు ఏమైనా సరే ఉంటే కనుక అవన్నీ కూడా తొలగించబడి పరిహారం జరిగి ఆ తదుపరి తప్పనిసరిగా వాళ్ళకి వివాహం అవ్వడం, వివాహం అయిన తర్వాత కూడా బిడ్డా పాపలతో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే అమ్మ, మరి మా కోసం మరిన్ని ప్రొఫైల్స్ మా ఆడియన్స్ కోసం కూడా యుఎస్ మ్యాచ్లు కొన్ని కులాలు తీసుకొచ్చానమ్మా. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఐఐటి చేసి ఎంఎస్ చేసి యూఎస్లో సైంటిస్ట్ అబ్బాయి, 230Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నాడు అబ్బాయి, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 120Kలో ఉన్నాడు అబ్బాయి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, యుఎస్. అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, యుఎస్లో, ఇతను 150Kలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది.
ఓకే అమ్మా, మరి 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు 17వ ఏటకి అడుగు పెట్టింది. సో అమ్మ, అసలు ఈ 16 ఇయర్స్ 17 ఇయర్స్ జర్నీ ఎలా ఉంది? ఎన్ని సంబంధాలు కుదిర్చారు అసలు? అంటే 100 అయ్యే వరకు చాలా టెన్షన్ పడ్డానమ్మా. హా. కానీ పెట్టిన 15 నెలల్లో ఒక నెల్లాళ్ళలోనే ఒక పెళ్లి చేసేసాం. ఆ తర్వాత మళ్ళీ అలాగ కాస్త ఇంచుమించు పెళ్ళిళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కనుక ఎక్సలెంట్గా గౌరవ ఇప్పుడులా కాదు, కొంచెం చెబితే వినేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే కనుక కోరికలు ఎక్కువైపోయినాయి, ప్యాకేజీలు ఎక్కువైపోయినాయి, వీళ్ళ ఆలోచనలు, తర్వాత పేరెంట్స్ కూడా కాదనలేకపోతున్నారు. అందువల్ల నాకు నచ్చ చెప్పడం చాలా కష్టమవుతోంది ఇప్పుడు. అప్పుడు చాలా బాగా చేసాం, చాలా స్పీడ్గా. ఇప్పుడు కొంతమంది వద్దు అని కూడా అంటేస్తున్నారు, అసలు అదే పెళ్ళే వద్దు కాసేపు మాకు. అన్నీ చూసిన తర్వాత అంటండి ఇప్పుడు వద్దంటండి, ఈ సంవత్సరం ఆగమంటున్నాడు పిల్లాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అవునమ్మా. సరేమ్మా, మరి మరికొన్ని ప్రొఫైల్స్. డెఫినెట్గా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ యుఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది వీళ్ళకి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు 120Kలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ యుఎస్లో 140Kలో ఉన్నాడు పిల్లాడు. ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ కాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఇతను యుఎస్లో ఉన్నాడు. 120Kలో ఉన్నాడు. ఒక 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా, చాలా చక్కగా ప్రొఫైల్స్ అయితే చెప్తున్నారు. అండ్ మరి టీవీ చూస్తున్న ఆడియన్స్కి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించాలి అంటే మంచి సంబంధాలు కావాలి అనుకున్నా, లేకపోతే గొప్ప గొప్ప సంబంధాలు చూస్తుంటారు, ఫారెన్ సంబంధాల కోసం చూస్తుంటారు, లేకపోతే ఒక నమ్మకమైన ఒక మ్యారేజ్ బ్యూరో కావాలని అని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఒక చక్కటి వేదిక అవుతుంది. అండ్ మీకోసం మరి కొనాల భాగ్యలక్ష్మి గారు స్టూడియోకి కూడా రావడం జరుగుతోంది వారంలో 2 రోజులు. మరి 9866044439 అనే వాట్సాప్ నెంబర్ని కనుక మీరు సేవ్ చేసుకొని దానికి బయో డీటెయిల్స్, మీ బయోడాటా అన్ని పంపించేస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నుంచే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. మంచి సంబంధాలు కుదిర్చడానికి కూడా మ్యాక్సిమం ప్రయత్నిస్తారు. మరి ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు లైవ్ ద్వారా మీకు అందిస్తున్నాం కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా మేడంతోనే మాట్లాడొచ్చు. మరి అమ్మ, మరి లేట్ చేయకుండా మరికొన్ని ప్రొఫైల్స్ చూసేద్దాం మనం. చౌదరి క్యాస్ట్ అమ్మ, కొంతమంది అమ్మాయిలని కొంతమంది అబ్బాయిలని చెప్పుకుందాం. ఓకే. 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంటెక్. ఈ అమ్మాయి 6 లక్షల ప్యాకేజీలో ఉంది. 1 crore ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, ఎంఎస్ యుఎస్లో 140Kలో ఉంది పాప. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఎంఐకి తగినటువంటి డాక్టరు ఎండి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 31 సంవత్సరం 5'9" హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు. 120K వస్తుంది. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, ఎంబీఏ, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5'7" హైటు, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు. ఓకే అమ్మా. మున్నూరు కాపుల్లో 30 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. 10 లక్షల ప్యాకేజీలు ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు అమ్మాయి 28 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు అమ్మాయి 30 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు అబ్బాయిలు 31 సంవత్సరం 5'8" హైటు, యుఎస్లో 250Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు అబ్బాయి 33 సంవత్సరాలు 5'8" హైటు, ఎంబీఏ చేసి 30 లక్షల ప్యాకేజీ హైదరాబాద్లో చేస్తున్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు అబ్బాయి 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు అబ్బాయి 31 సంవత్సరం 5'7" హైటు, బీటెక్, ఇతను కెనడాలో ఉన్నాడు. 100K వస్తుంది. పిఆర్ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, ఇన్ జనరల్గా గణేష్ చతుర్థి రోజు మామూలుగా గణేశుడికి గ్రీన్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఆ రోజు మ్యాక్సిమం గ్రీన్ కలర్ వేసుకొని చేస్తే బాగుంటుంది అని అంటారు. ఈరోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా 2వ రోజే గణేష్ చతుర్థికి మనం ఇద్దరం గ్రీన్ కలర్ వేసుకొచ్చాము. అలాగే మరి వివాహానికి కూడా పర్టికులర్ కలర్స్ అంటూ ఉంటాయమ్మా. పెళ్ళికి వైట్ అని చెప్పి, ఎంగేజ్మెంట్ అప్పుడు గ్రీన్ అని చెప్పి, అంటే వాటి ప్రాముఖ్యత ఏంటమ్మా? అంటే ఇప్పుడు కూడా శుభకరమైన కలర్స్ 3 చెప్పారు. పసుపు, ఎరుపు,
ఆకుపచ్చ. ఆహాహా, ఓకే, ఈ ఓకే. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ 3 ఎప్పుడు ఎలా కలిసినా శుభం. కారణం ఏమిటి? పసుపు రంగు గురుబలానికి సంకేతం. ఓకే అమ్మా. ఓకే. అదే ఎరుపు రంగు కుజుడికి సంకేతం. ఓకే. అదే రవి బలానికి కూడా ఎరుపే. ఓకే. అదే విధంగా ఇంకో చెప్పాలంటే కనుక ఈ గ్రీన్ కలరు బుధుడికి సంకేతం. అవును. అందువల్ల బుధుడు ఎవరు? విఘ్నేశ్వరుడే. అందువల్ల గురువు కూడా విఘ్నేశ్వరుడే. ఈవేళ ఋషి పంచమి. ఈ పంచమి రోజున పంచమి పంచ సంఖ్యోపచారిణి అంటారు అమ్మవారిని. అలాంటి పంచమి రోజున మనము వివాహ శుభముహూర్తానికి సంబంధించి కానీ, పెళ్లి సంబంధాలకు కానీ, కొత్తగా చూసేవాళ్ళు కానీ, పాతగా సంబంధాలు చూస్తూ వెతుకుతున్న వాళ్ళు కానీ, ఈవేళ ఎవరైతే మనకి ముందుకు వస్తారో వాళ్ళకి తప్పనిసరిగా మరలా సంవత్సరం తిరగకుండానే వివాహాలు అవుతాయని ఋషి పంచమి రోజున చాలా మంచి రోజు కాబట్టి నేను కూడా రావడం జరిగింది. ఓకే అమ్మా, చాలా సంతోషం అమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూసేసి డెఫినెట్గా యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్ యూఎస్లో 120Kలో ఉన్నాడు ఈ పిల్లాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5 హైటు, ఎంటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్, ఇతను 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ ఎంసీఏ చేశాడు, 29 సంవత్సరాల అబ్బాయి, 5-8 హైటు, 20 లక్షల ప్యాకేజ్, బెంగళూరులో చేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 120లో ఉన్నది, 120Kలో ఉంది, ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-2 హైటు, ఎంబీఏ, హైదరాబాద్లోని 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, హైదరాబాద్లోని 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. ఎర్రగొల్లలు కొందరు, తర్వాత కొంతమంది ఏమో ఆళ్ళశాఖ, ఇలా ఉన్నారు యాదవాల్లో. అందువల్ల మీరు ఎవరైనా సరే ఓకే అనుకుని మీ యొక్క శాఖలు చెప్పి మా దగ్గర సంబంధాలు చూసుకోవచ్చు. ఓకే అమ్మ, మొత్తం మీద నేను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. అలాగే చాలా ప్రొఫైల్స్ అయితే చూపించారమ్మా. చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూశారు కదా ఈరోజు ఈ కార్యక్రమాన్ని. మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారు అంటే కొనాల భాగ్యలక్ష్మి గారు చక్కటి ప్రొఫైల్స్ అయితే చూపించారు. మరి నాకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు. మరి మీరు కూడా మంచి సంబంధాలు కావాలని కోరుకుంటే, ఎలాంటి కులానికైనా, ఎలాంటి వర్ణానికైనా, అలాగే ద్వితీయ వివాహం కోసం చూస్తున్న వారి కోసమైనా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి 9866044439 అనే వాట్సాప్ నెంబర్ని కనుక మీరు కాంటాక్ట్ అవుతే, దానికి మీ బయో డీటెయిల్స్ కానీ, బయో డేటా కానీ, లేకపోతే డైరెక్ట్ కాల్ చేసినా కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి నుంచి మీకు కాల్ అందుతుంది. సో వారు మీకు మంచి సంబంధాలు చూడడానికి ప్రయత్నిస్తారు. మరి మర్చిపోకుండా 9866044439 అనే వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. సో మొత్తంగా ఇది వాటి కార్యక్రమం. మరి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.